ఎస్. పూర్వం బొప్పాయి పండు తింటే సినిమాల్లో మిస్కారేజ్ అయిపోయేది. అంటే విలన్లు స్కీమ్ చేసి అలా పెట్టేవారు అనమాట. యాక్చువల్లీ పపాయాతో ఎందుకు ఇప్పుడు పీరియడ్స్ డిలే అయిపోతే నేను పపాయ చాలా తిన్నాను అయినా నాకు పీరియడ్స్ రాలేదు అని వస్తారు. సో ద బేసిక్ థింగ్ విత్ పపాయ ఇస్ యుట్రైన్ కాంట్రాక్షన్స్ ని ఇండ్యూస్ చేస్తుంది అనమాట. పపీన్ అనేది. సో దాట్స్ వై మేము చెప్తాం ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఆర్ ఎనీ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి వీ టెల్ దెమ్ టు అవాయిడ్ పపాయ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ బికాస్ తెలియదు యుట్రైన్ కాంట్రాక్షన్స్ కి అవ్వకపోవచ్చు. సో వీ టెల్ దెమ్ టు అవాయిడ్ దట్. బట్ అంతేగాని హెవీ వర్కౌట్ చేస్తేనో లేకపోతే చాలా మంది అంటే నేను ట్రావెల్ చేశాను చేయకూడదేమో, నేను కింద కూర్చున్నాను కూర్చోకూడదు, చాలా చిన్న చిన్నగా అంటే చిన్న చిన్నవి దే గెట్ ఫియర్, ఇది చేయకూడదు నేను చేశాను అందుకే ఇలా అయిందేమో అని. దిస్ నథింగ్, నో వన్ టు బి బ్లేమ్డ్ ఇన్ దట్. ఇట్స్ అ న్యాచురల్ ప్రాసెస్. రైట్. సో కాబట్టి మరి దీనికి మరి ట్రిగర్స్ ఎక్స్టర్నల్ ఏమి ఉండవు. స్ట్రెయిన్ అవ్వడము, బరువులు ఎత్తడము, వంగడము, ఇల్లు ఊడవడము, ఇలాంటివన్నీ కూడా మనకి మిస్కారేజెస్కి ఎస్పెషల్లీ ఎర్లీ ప్రెగ్నెన్సీలో తావు ఇవ్వమంటారు. నో అంటిల్ అండ్ అన్లెస్ దే లిఫ్టింగ్ టూ హెవీ వెయిట్స్. ఇప్పుడు మరీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ 10 kgs 15 kg అలా చేస్తే అలా ఇప్పుడు ఎవరు చేయరు. నేను నా ఫర్ మై ఐవీఎఫ్ ఆర్ ఇక్సీ ట్రీటెడ్ సైకిల్స్ ఆల్సో నేను ఎవరికి బెడ్ రెస్ట్ చెప్పను. దే కీప్ ఆస్కింగ్ మీ తీసుకోవాలి కదా అంటే చూస్తూ ఉంటారు కదా వీడియోస్లో ఇక్కడ అక్కడ, దే కీప్ ఆస్కింగ్ మీ. అసలు అవసరమే లేదంటాను. సి బాడీలో యుట్రస్ ఏం నించొని ఉండదు, వీళ్ళు ఎగిరి దుంకగానే కిందికి ఎంబ్రియో రావడానికి. ఇట్ విల్ బి స్లీపింగ్ లైక్ దిస్. దట్స్ హౌ నేచర్ హస్ మేడ్ ఇట్. సో ఏ యాక్టివిటీ చేసినా ఎంబ్రియో విల్ బి సేఫ్ దేర్. అసలు ఒక విషయం చెప్పండి, ప్రెగ్నెన్సీలో రెస్ట్ తీసుకునే కాన్సెప్ట్ మన హ్యూమన్ బీయింగ్స్ కి మాత్రమే కదా. జంతువుల్ని రెస్ట్ తీసుకుంటున్నా నాకు 3 నెలల వరకు ఏం డిస్టర్బ్ చేయదని చెప్పవు కదా, వాటి పనులు చేసుకుంటూ పోతాయి. అసలు దేర్ నథింగ్ కాల్ రెస్ట్. ఓన్లీ కొన్ని సినారియోస్ లో వి టెల్ దెమ్ టు టేక్ రెస్ట్. సపోజ్ బ్లీడింగ్ అయిన వాళ్ళకి, సో అలాంటప్పుడు ఎస్ రెస్ట్ తీసుకోమని చెప్తాం. కానీ అంతకు మించి దే కెన్ డూ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ సెక్షువల్ యాక్టివిటీ. సెక్షువల్ యాక్టివిటీ ఇస్ మోర్ ఆర్ లెస్ అంటే ఇట్ డిపెండ్స్. ఇప్పుడు సమ్వన్ విత్ ప్రీవియస్ మిస్క్యారేజెస్ ఐ యూజువలీ టెల్ దెమ్ టు అవాయిడ్ ఇంటర్కోర్స్. లేదు ఫస్ట్ టైమే అన్నప్పుడు టిల్ 5th 6th month ఐ టెల్ ఇట్స్ సేఫ్. ఆఫ్టర్ దాట్ ఇట్ మైట్ అంటే మనకు తెలీదు ప్లసెంటా ఏ పొజిషన్ లో ఉందో, ఇంటర్కోర్స్ మైట్ అగైన్ ఇనిషియేట్ బ్లీడింగ్ దేర్. సో కొంచెం 6th month తర్వాత అవాయిడ్ చేయమని చెప్తాను. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోయాయి అనుకోండి, బట్ does that also induce? This is tricky thing. Progesterone ni we cannot really check. ఇప్పుడు ఇంప్లాంటేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బాడీలో అంటే ఓవ్యులేషన్ అయిన 6 days కి. 6 days తర్వాత దట్స్ హౌ embryo forms and it's a process. It's not like one time ఒక గంటలో అవ్వదు. It's a continuous process. And ఇందులో progesterone is the supporting hormone. ఈ హార్మోన్ ని మనం చెక్ చేయలేం. ఇప్పుడు నేను 6th day పిలిచి పోస్ట్ ఓవ్యులేషన్ I'll check your progesterone అంటే మార్నింగ్ ఒకలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒకలా ఉంటుంది. It's a pulsatile. It keeps changing hour to hour. So I cannot really monitor progesterone. ఆ డెఫిషియన్సీ వల్ల మిస్క్యారేజ్ అయింది అని చెప్పడం చాలా కష్టం. సో ప్రొఫైలాక్టిక్ గా ప్రొజెస్ట్రాన్ పెట్టేస్తాం. ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ ఓఐటిఐ అంటే న్యాచురల్ గా ట్రాకింగ్ కానివ్వండి, ఆర్ ఎనీ మెడిసిన్స్ ఇచ్చి ఎగ్ గ్రోత్ కి కానివ్వండి, ఆర్ ఐయుఐ ట్రీట్మెంట్, ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ వీ గివ్ దెమ్ ప్రొజెస్ట్రాన్. అందుకే బికాస్ వాళ్ళ బాడీలో ఎలా ఫ్లక్చుయేట్ అవుతుందో మనం కనిపెట్టలేం కాబట్టి యూనివర్సల్ గా వీ ట్రీట్ దెమ్ విత్ ప్రొజెస్ట్రాన్. ఫస్ట్ సైన్ ఆఫ్ మిస్క్యారేజ్ ఎలా ఉంటుందండి? కాంట్రాక్షన్స్ ఉంటాయా, కొంచెం మైల్డ్ గా నొప్పులు వస్తాయా, బ్యాక్ పెయిన్ వస్తుందా? సో ఈ మిస్క్యారేజెస్ కూడా ఫ్యూ ఆర్ వెరీ సైలెంట్. అంటే హార్ట్ బీట్ స్కాన్ అంటే 8 weeks వెళ్తే కానీ దే విల్ నాట్ నో దట్ ద బేబీ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇన్ సైడ్ అని. ఫ్యూ ఆర్ వెరీ సైలెంట్. కొన్ని ఏమో స్పాంటేనియస్గా అంటే తెలియకుండా దే విల్ బి జస్ట్ సమ్వేర్ అండ్ బ్లీడింగ్ అలా అయిపోతూ ఉంటుంది. వెన్ ద బ్లీడింగ్ స్టార్ట్స్ దట్స్ వెన్ పెయిన్ స్టార్ట్స్. పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవుతుంది అంటే యూ నీడ్ నాట్ వరీ. యూ షుడ్ ఓన్లీ వరీ వెన్ యూఆర్ బ్లీడింగ్ విత్ పెయిన్. అంటే పీరియడ్స్ అప్పుడు క్రాంపింగ్ వచ్చి అలా ఏమన్నా బ్లీడింగ్ అవుతుంది అంటేనే వరీ అవ్వాలి. కానీ నార్మల్గా స్పాటింగ్, బ్లీడింగ్, బ్రౌనిష్ డిశ్చార్జెస్ ఆఫ్టర్ ఉమెన్ కన్సీవ్స్ అస్సలు కంగారు పడనక్కర్లేదు. బట్ దే హ్యావ్ టు సీ అ డాక్టర్. తప్పకుండా అంటే పర్యవేక్షణ అవసరం. యా, ఇలాగే మీరు అన్నట్టు యూట్రైన్ వాల్ సాగ్ అయిపోయి చాలా మందికి కిందకి జారిపోయి స్టిచెస్ వేస్తారు. అలాగే అంతేకాకుండా బెడ్ రెస్ట్ లోనే ఉండమని చెప్తారు మిస్క్యారేజ్ అవ్వకుండా. ఆ కండిషన్ ఏంటండి, దాని పేరేంటి? సో సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటాం. ఇప్పుడు సర్విక్స్ ఏంటి అంటే యుట్రస్ ద్వారం లైక్ ఎంట్రన్స్ వి కాల్ దట్ ఆర్గన్ యాజ్ సర్విక్స్.
అది అందరికీ ఒకటే సైజులో ఉండదు. ఇన్ ద ఎండ్ యూట్రస్ ఇస్ అ మజిల్ బ్యాగ్. సర్విక్స్ అనేది ఇట్స్ అ వెరీ స్మాల్ ఆర్గన్, అది సపోర్ట్ చేస్తుంది యూట్రస్ని. సో కొన్ని కండిషన్స్, ఇప్పుడు పీసీఓ కానివ్వండి, ఆర్ ఎవరికైతే బాడీలో ఎక్సెస్ ఆండ్రోజన్ ఉందని నాకు ఎలా తెలుస్తుంది అంటే హెయిర్ గ్రోత్, యాక్నే, ఇవన్నీ. సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ వన్స్ దే కన్సీవ్ సర్విక్స్ షార్ట్ అవుతా ఉంటుంది అనమాట. సో ఎనీ పీసీఓ పేషెంట్ నేనైతే చెప్పేస్తాను, గో గెట్ అ స్టిచ్ డన్ వన్స్ యూ రీచ్ 12 weeks అని. అది వేయించుకుంటే దే విల్ బి సేఫ్, కంగారు అవసరం లేదు. కొందరికి తెలీదు, అంటే మేము చేసే ఎన్టీ స్కాన్స్లో కానీ ఈ స్కాన్లో దే మెజర్ ద సర్విక్స్ లెంత్. అప్పుడు కనుక ఇఫ్ ఇట్స్ లెస్ దాన్ 2.5 ఇట్స్ బెటర్ దే గెట్ అ స్టిచ్ డన్. సో అది డాక్టర్ విల్ డిసైడ్. కొన్ని సందర్భాలలో ఏంటి అంటే ఆ స్టిచ్కి వెళ్ళే, అంటే అది డిసైడ్ చేసే అంత టైం కూడా ఉండదు, ఆర్ దే మైట్ హ్యావ్ మిస్ దట్ ఎన్టీ స్కాన్. ఇవి టిపికల్గా 5th month లో మిస్క్యారేజ్ అవుతాయి, లైక్ స్పాంటేనియస్ గా అండ్ పెయిన్లెస్ గా దే బాట్ ద బేబీ. సో మరి మిస్క్యారేజెస్ కాకుండా ఎస్పెషలీ ఐవీఎఫ్ బేబీస్లో ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఎక్స్టర్నల్ సపోర్ట్తో కన్సీవ్ చేసే బేబీస్లో ఏమైనా అధిక జాగ్రత్తలు తీసుకోవాలా? బికాస్ సో దట్ ద ఎంబ్రియో ఇస్ ఐవీఎఫ్ అండ్ ఇక్సీ ఆర్టిఫిషియల్ ప్రాసెస్ ఇస్ ఓన్లీ టు అన్ ఎక్స్టెంట్. అదే ఇందులో కూడా ఎంబ్రియో హ్యాస్ టు ఫార్మ్ ఆన్ ఇట్స్ ఓన్. అది న్యాచురల్ గానే డివైడ్ అవ్వాలి, ఫార్మ్ అవ్వాలి. అండ్ మేము యూట్రస్ లో పెట్టినప్పుడు యూట్రస్ షుడ్ సోల్లీ టేక్ ద ఎంబ్రియో, ఇట్ హ్యాస్ టు గ్రో న్యాచురల్లీ. సో ఎనీ ప్రెగ్నెన్సీ వెదర్ ఇట్స్ న్యాచురల్ ఆర్ ట్రీటెడ్, వన్స్ షీ కన్సీవ్స్ ఇట్స్ ద సేమ్. అన్లెస్ అండ్ అంటిల్ ఏజ్ కనుక ఎక్కువగా ఉండి మేము ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా కన్సీవ్ అయిన వాళ్ళకి లిటిల్ ఫ్యూ లైక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బీపీ రిస్క్ కానివ్వండి ఆర్ డయాబెటిక్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది, బికాస్ ద బేబీస్ ఆర్ హెవీ. అంతకు మించి దే బోత్ ఆర్ ట్రీటెడ్ ద సేమ్ వే. ఒక మిస్క్యారేజ్ అయిన తర్వాత డాక్టర్ అఖిల ఎంత గ్యాప్ ఇవ్వాలి టు కన్సీవ్ అగైన్? 3 months, ఐడియలీ 3 months. ఎందుకు వై 3 months ఓన్లీ అంటే బాడీలో ఏంటంటే వన్స్ ఇన్ 3 months ఎగ్స్ రిట్రీవ్ వస్తూ ఉంటాయి అనమాట. దే విల్ బి దేర్, ఇట్స్ లైక్ అ పూల్. బట్ అందులో నుంచి వన్స్ ఇన్ 3 months కొన్ని వస్తాయి, అందులో నుంచి ప్రతి నెల కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. సో వీ డోంట్ నో విచ్ 3 months వీఆర్ ఇన్. ఇప్పుడు మిస్క్యారేజ్ అయిందంటే అది ఏ పూలో తెలీదు. సో వీ ఐడియలీ టెల్ ద కపుల్ టు గివ్ అ బ్రేక్ ఆఫ్ 3 months. ఆ 3 months సప్లిమెంట్స్, వైటమిన్స్, విటమిన్ డి, ఈ సప్లిమెంట్స్ అన్నీ తీసుకుని దెన్ వీ టెల్ దెమ్ టు ట్రై న్యాచురలీ. అయితే ఎనీ ఇంకేమన్నా హెల్దీ హ్యాబిట్స్ తోటి మన మిస్క్యారేజెస్కి ప్రోన్ అవ్వకుండా మన ప్రెగ్నెన్సీని ఫస్ట్ ట్రైమెస్టర్, ఎందుకంటే పూర్వం చెప్పేవాళ్ళు 3 నెలలు దాటితే గానీ బయట ఎవరికి చెప్పదనేవాళ్ళు, బికాస్ నిలబడుతుందా లేదా అని అర్థమయ్యేది కాదు. అప్పట్లో మాల్ నరిష్మెంట్, వైటమిన్ డెఫిషియన్సీస్ ఇవన్నీ కూడా దే వుడ్ ఫార్మ్ అ కేస్ ఫర్ మిస్క్యారేజ్. ఇప్పుడు థ్యాంక్స్ టు మెడికల్ అడ్వాన్స్మెంట్స్ మీలాంటి డాక్టర్స్ గైడెన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏమైనా తీసుకోవాలండి సప్లిమెంట్స్ కానీ? తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ. అది కాకుండా విటమిన్ డి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అది అందరికీ డెఫిషియెంట్ గానే ఉంటుంది, బికాస్ వీ హార్డ్లీ గెట్ ఎక్స్పోజ్ టు సన్ ఇన్ ద మార్నింగ్. అసలు మనం ఎక్కడ కానీ వీ కవర్ ఆ సెల్స్ కదా, అందరికీ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హార్మోన్ ఇన్ ఇంప్లాంటేషన్. సో యూజువలీ ఐ టెల్ మై పేషెంట్స్ టు టేక్ వైటమిన్ డి సప్లిమెంట్ తీసుకోమంటాను. ఇది కాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్. ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ అంటే ఏంటి అంటే ఎక్కువగా జంక్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్, నో షుగర్, గ్లూటెన్ ఫ్రీ, ఈ డైట్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. అదర్ లైక్ వాట్ ఆర్ ద ప్రమోటింగ్ సబ్స్టెన్సెస్ అంటే ఆనియన్, గార్లిక్, జింజర్ మామూలుగా తీసుకునేవి. ప్రోబయోటిక్స్ తీసుకోమని చెప్తాను కంపల్సరీగా. గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు వై గట్, ఈ మధ్య చాలా రీసెర్చ్ ఇస్ బీన్ డన్. గట్ వెన్ యువర్ గట్ ఈస్ హ్యాపీ యు ఆర్ హ్యాపీ అని. బట్ 70% ఆఫ్ ద రీప్రొడక్టివ్ హార్మోన్స్ ఆర్ కంట్రోల్డ్ బై యువర్ గట్. అంతే కదా. సో ఇన్ ద ఎండ్ మీరు పొట్ట జాగ్రత్తగా చూసుకుంటే ఇట్ విల్ డూ ఇట్స్ అదర్ థింగ్స్ నార్మల్లీ. సో అందుకే గట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ 4 and the 5th one, stress. That is one thing which cannot be measured through any test. అంటే నేను కార్టిసాల్ చేసినా నాకు స్ట్రెస్ ఎంత ఉందో తెలీదు బాడీలో, ఓన్లీ ద ఇండివిజువల్ నోస్. సో ఎనీవన్ హూస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ, ఐ టెల్ దెమ్ కొంచెం ఆ స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని వైటమిన్ సప్లిమెంట్స్ అన్నీ తీసుకొని దెన్ it's better they plan pregnancy. చాలా అండ్ ఫైనల్ పాయింట్ ఐడ్ లైక్ టు ఆస్క్ యూ డాక్టర్ అఖిల ఇస్ గిల్ట్ అండ్ యాంగ్జైటీతో స్ట్రెస్తో బాధపడిపోతారు ఒక మిస్క్యారేజ్ అవ్వగానే. వాళ్ళదే తప్పు, నాకే ఎందుకు ఇలా అయింది, ఇవన్నీ జరుగుతాయి.
సో వాళ్ళకి ఏం చెప్పదలిచారు? టు బీ కరేజియస్, మళ్ళీ మీరు జాగ్రత్తగా ధైర్యంగా మళ్ళీ మీరు బిడ్డని కనే ప్రయత్నం చేయొచ్చని. సో ఫస్ట్ థింగ్ అవును, ఇది వన్ టైం మిస్క్యారేజ్ అవ్వనివ్వండి, 2 or 3 times ద పెయిన్ ఇస్ సేమ్. అంటే వై మీ, మాకే ఎందుకు ఇలా, అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉమెన్ ఇస్ బ్లేమ్డ్. నీ అంతే. వల్లే, నువ్వు ఏదో చేస్తే ఇలా అయ్యింది అండ్ ఆల్ దాట్. సో ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు స్ట్రెస్ అపాన్ ఇస్ ఎనీ మిస్క్యారేజ్ ఫస్ట్ గో టు అ డాక్టర్. మీకు ఒక్కసారే అవ్వనివ్వండి. దో ఐ టోల్డ్ హియర్ వీ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ ఆఫ్టర్ 2 times, బట్ ఒక్కసారి మిస్క్యారేజ్ అయినా ఒకసారి వెళ్తే వీ విల్ అండర్స్టాండ్ అంతే. అంటే ఏ వీక్స్లో అయింది మిస్క్యారేజ్, అండ్ వాట్ అదర్ థింగ్స్ వాజ్ షీ డూయింగ్, ఆర్ మెన్కి ఏంటి, ఏమైనా అడిక్షన్స్ ఉన్నాయా, ఒక బేసిక్ హిస్టరీలో ద డాక్టర్ విల్ బీ ఏబుల్ టు గైడ్ దెమ్ బెటర్. అంటే అవును. నెక్స్ట్ టైం జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనే గైడెన్స్ వాళ్ళకి వస్తుంది, అండ్ వాళ్ళకి ఒక హోప్ వస్తుంది. అవును. అండ్ దట్ ఓకే దిస్ క్యాన్ బి అచీవ్డ్, దిస్ నథింగ్ టు వరీ. ఎందుకు అంటే 90% ఆఫ్ ద టైమ్స్ అ ఉమెన్ హూ హస్ హ్యాడ్ 2 miscarriages, the third time she conceives naturally. అండ్ దిస్ ఇస్ లైక్ అ క్యూములేటివ్ డేటా, చాలా స్టడీస్ నుంచి వచ్చింది. రైట్, రైట్. బట్ ఓన్లీ 10% కపుల్ మాత్రమే సఫర్ అవుతారు. అంతే. సో it's not that she cannot conceive naturally the second time. There are possibilities, just that she needs proper guidance ante. అది. అండ్ ఆఫ్ కోర్స్ రేడియేషన్ ఫ్రీ అట్మాస్ఫియర్, హాయిగా నిర్మలమైన ప్రశాంతమైన మంచి వైబ్రేషన్స్ లో ఉండడం, ఇది పురాతన కాలం నుంచి చెప్తున్నారు. ఇట్స్ బ్యాక్డ్ బై సైంటిఫిక్ ఎవిడెన్స్ ఆల్సో. Yes. మైక్రోవేవ్ దగ్గర కూడా నిలబడని నేను విన్నానండి. అవును, రేడియేషన్. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డైరెక్ట్ గా అందులో మనకి ఈ లెవెల్లో ఉన్నప్పుడు మైక్రోవేవ్ పెడితే అది డైరెక్ట్ గా తాకుతుందని చెప్పి వీ హావ్ హర్డ్. ఆఫ్ కోర్స్ ఎక్స్రేస్ నుంచి దూరంగా ఉండాలి. కొన్ని మెడికేషన్స్ అండ్ యాంటీబయాటిక్స్ అస్సలు వాడకూడదు, తీసుకోకూడదు. అది. కన్సెప్షన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మిస్క్యారేజెస్ అవ్వడం, చాలా మందికి వరుస పెట్టి 3-4 మిస్క్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ బిడ్డని కండానికి భయపడుతూ ఉంటారు అనమాట. సో ఎందుకు జరుగుతుంది రెకరెంట్ మిస్క్యారేజెస్ అన్నది? ప్రెగ్నెన్సీ దాల్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవచ్చా, హార్మోన్స్ రెగ్యులేట్ చేసుకోవచ్చా ముందు నుంచి? వీ హ్యావ్ విత్ అస్ ఐవీఎఫ్ ఎక్స్పర్ట్, అందరికీ చాలా సుపరిచితులు, డాక్టర్ అఖిలారెడ్డి గారు ఫ్రమ్ ఫెలిసిటీ. కొండాపూర్లో ఉన్న ఈ క్లినిక్లో చాలామంది, ఐ థింక్ 1000 మంది పిల్లలు డాక్టర్ అఖిలారెడ్డి గారి చేతుల మీదుగా పుట్టారు. వెల్కమ్ టు సుమన్ టీవీ అండి. థ్యాంక్ యూ అండి. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాంగ్ కాన్వర్సేషన్ లాస్ట్ టైం మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు. సో అసలు రికరెంట్ మిస్క్యారేజెస్ ఐవీఎఫ్ బేబీస్ జరుగుతాయా, అందరికీ జరుగుతాయా, అంటే ఎలా అర్థం చేసుకోవాలండి? రికరెంట్ అంటే వెన్ వీ కాల్ ఇట్ రికరెంట్, వెన్ అ ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాత 2 times కనుక న్యాచురల్గా లైక్ స్పాంటేనియస్గా కనుక అబార్షన్ అయితే దాన్ని వీ టర్మ్ ఇట్ యాజ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్, అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాం. ఇది న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళకి అవ్వచ్చు, ఆర్ త్రూ ఐవీఎఫ్. ఇన్ ద ఎండ్ ఎంబ్రియో సర్వైవ్ అవ్వకపోక మిస్క్యారేజ్ అంటే పడిపోవడం, దాన్ని వీ టర్మ్ ఇట్ యాజ్ మిస్క్యారేజ్. సో ఇట్ కెన్ హ్యాపెన్ విత్ న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఎనీ ట్రీటెడ్ సైకిల్స్, ఐయుఐ కానివ్వండి, ఇక్సీ కానివ్వండి, ఐవీఎఫ్ కానివ్వండి, ఎనీ ట్రీటెడ్ సైకిల్స్ ద్వారా కూడా అవ్వచ్చు. రైట్. అండ్ దీని ఇన్సిడెన్స్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ నాట్ దట్ కామన్. ఇప్పుడు నేను నా క్లినిక్కి వచ్చే ఎవ్రీ 10th పేషెంట్కి మిస్క్యారేజ్ ఉంటుంది, రికరెంట్ మిస్క్యారేజ్తో వస్తారు అని చెప్పలేను. ఐ వుడ్ సే 1 in సుమారుగా 100 couples or 2 in 100 couples will have this recurrent miscarriage risk. 2 అంటే దానికి ఏమైనా జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందండి? సో ఇది ఎలా ఉంటుంది అంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అనేది అగైన్ వెన్ వీ స్టార్ట్ యాక్చువల్లీ ఇన్వెస్టిగేటింగ్. ఇప్పుడు ఒక మిస్క్యారేజ్ అయితేనే ఈ మధ్య తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండిద్ది. అంటే ఎందుకు, వై మీ, మాకే ఎందుకు ఇలా, ఐఎమ్ సో పర్ఫెక్ట్ బట్ ఎందుకు ఇట్లా అని సో మెనీ క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్. వీ ఆల్సో డోంట్ రియలీ, అంటే డాక్టర్గా ఒక్క మిస్క్యారేజ్కి మరీ 100 టెస్ట్లు చేసేసి ఇన్ ద ఎండ్ దే విల్ బి అన్సాటిస్ఫైడ్ ఇఫ్ ఎవ్రీథింగ్ కమ్స్ నార్మల్. అన్నీ బాగానే ఉన్నాయి అయినా ఎందుకు అయింది అన్న ఫ్రస్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్వేస్ వీ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ వెన్ దెర్ ఆర్ మోర్ దాన్ 2 times. 2 times కంటే ఎక్కువ కనుక మిస్క్యారేజ్ అయితే దట్స్ వెన్ వీ స్టార్ట్ ఇవాల్యుయేటింగ్ అనమాట. అండ్ ఇది కామన్గా ఎందుకు అంటే ఫస్ట్ 3 monthsలో అయ్యేది మాత్రం 80% ఆఫ్ ద టైమ్స్ ఇట్స్ బికాస్ ఆఫ్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్. అండ్ మిగిలిన 10% యుట్రస్. ఇప్పుడు ఎంబ్రియో యుట్రస్లోనే కదా పెరగాలి. సో ఆ యుట్రస్లో ఏదన్నా డిఫాల్ట్ ఉంటే 10% ఎండ్ దేర్. ఓకే. అండ్ దేర్ ఆర్
5 to 10% విత్ జెనెటిక్ కాజెస్. ఏవన్నా ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ హిస్టరీలో సమ్ ఆటో ఇమ్యూన్ కండిషన్, వీళ్ళు చూడడానికి బాగానే ఉండొచ్చు బట్ దే మైట్ బి క్యారింగ్ సమ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. అలాంటి వాళ్ళకి కూడా మిస్క్యారేజ్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. అన్నిటికీ గోల్డెన్ ప్రిన్సిపల్, డాక్టర్ని సంప్రదించి ప్రెగ్నెన్సీ సంపూర్ణంగా నాటుకుని హెల్దీగా ఉండే వరకు చాలా అతి జాగ్రత్తగా ఉండడం అవసరం. కరెక్ట్. యా, వెరీ వెరీ ఐ థింక్ దిస్ అ వెరీ నీడెడ్ టాపిక్. ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా జరుగుతున్నాయి ఇట్లాంటివి. డాక్టర్ అఖిలారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చే ఎపిసోడ్లో ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం మనం, ఆల్ అబౌట్ హ్యావింగ్ అ హెల్దీ బేబీ, కన్సెప్షన్ నుంచి బర్త్ వరకు. థ్యాంక్ యూ. యా.